చూడ్డానికి భలే తాజాగా ఉన్నాయని పొద్దున్నే బొరబాటి కొని ఉత్తుత్తుగా ఏం చేస్తామని మంచిగా ఉడకపెట్టుకొని ఉల్లి ముద్దైతే పెట్టుకున్నాము. అలాగే నేనైతే ఇది వండిన వెంటనే బ్రంచ్ అని చెప్పి కొంచెం, మధ్యాహ్నం భోజనానికి కొంచెం, అలాగే సాయంత్రం కూడా కొంచెం వేసుకొని తిన్నానంటే మీరు నమ్మి తీరాల్సిందే. ఇంకా మేము ఇది ఎలా చేసామంటే, ముందుగా మన బుజ్జి బొరబాటిలు తీసుకొని బాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని దాంట్లోకి నీళ్లు అలాగే కొంచెం పసుపు వేసుకొని అదే చేత్తో ఒక స్పూన్ కారం వేసుకొని బాగా మరగనివ్వాలి. దాంట్లోకి కట్ చేసుకున్న బొరబాటి వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బొరబాటిలు మెత్తగా అవ్వాలి కొంచెం. అలా వాటిని కాసేపు ఉడకడానికి వదిలేసి దానిపైన మూత పెట్టి ఉల్లి ముద్దను తయారు చేసుకుందాం. ఉల్లి ముద్దకి ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, అప్పుడే అలా చెట్టు నుంచి తుంచిన కరివేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం, నువ్వులు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. అంతే, ఉల్లి ముద్ద తయారైపోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కందిపప్పు, ఎండుమిర్చి, పెసరపప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత దాంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లి ముద్ద వేసుకొని బాగా ఏగిన తర్వాత పొరబాటి వేసుకొని, సరిపోకపోతే కొంచెం నూనె వేసుకొని మొత్తం కలుపుకొని తింటే ఘాటుగా అద్భుతంగా ఉంటుంది.